ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫ్రెండ్స్, నా చేతుల్లో ఉన్నాయి చూడండి మస్క్ మెలోన్ అనమాట. మా సైడ్ అయితే దోసకాయలు అంటాము, కానీ చాలామంది వీటిని కర్బూజా అంటున్నారు. మొత్తానికి ఈరోజు అయితే కనుక నేను దోసకాయలు కోయడానికి వచ్చానమాట. చాలామంది అక్క వీడియోస్లో మాకు వ్లాగ్స్ పెట్టండి అంటున్నారు, బట్ నాకైతే కుదరదండి. ఎందుకంటే నేను యూట్యూబ్ మాత్రమే కాకుండా చాలా పనులు అయితే చేస్తూ ఉంటాను. వాటిల్లో ఇదొకటి అనమాట. దోసకాయలు కోయడానికి వచ్చినాను. ఎంత బాగున్నాయో అయితే కనుక చూస్తూ ఉంటే కనుక తినేద్దాం అనిపిస్తూ ఉంది, బట్ తింటా ఉంటే టైం సరిపోదు. పైగా టైం అయితే 11 అయిపోయింది ఇప్పుడే. ఈ తోటను మొత్తం మేము కొనుక్కున్నామండి, మేమైతే పండించింది కాదు. ఎందుకు కొనుక్కున్నామంటే మళ్ళీ మేము రిటైల్గా అమ్ముకుందామనేసి షాప్ పెట్టుకొని. సో అందుకు ఎంత బాగున్నాయి చూడండి. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఈ మస్క్ మెలోన్ని తినటం వల్ల బాడీలో మనకి ఏదైనా క్యాన్సర్ కణాలు ఉంటే కనుక వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే తగ్గిపోతుంది క్యాన్సర్ ఏదైనా ఉంటే కనుక. ఆడవాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు క్యాన్సర్ వస్తూ ఉంది కదా. సో ఈ ఫ్రూట్స్ని మనం తిన్నట్టయితే మనకు క్యాన్సర్ అనేది రాదనమాట. సో ఒకసారి కాయల్ని చూడండి. నేనైతే కనుక ఈ చెట్లని కానీ కాయల్ని కానీ ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. చూడండి భలే ఉన్నాయన్నమాట. ఇవైతే చిన్నవి బట్ బాగా మాగినాయి. కోసుకొని తింటా అంటే భలే తీయగా ఉన్నాయన్నమాట. చూడండి భలే ఉన్నాయి ఇవైతే కనుక. ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నవి కూడా బాగా టేస్ట్ ఉన్నాయి, పెద్దవి కూడా బాగా టేస్ట్ ఉన్నాయి అన్నమాట. మీ ఊళ్ళో కనుక ఎవరైనా రైతులు వచ్చి మస్క్ మెలోన్ అమ్ముతూ ఉంటే వాళ్ళకి బేరాలు ఆడకండి. ఎందుకంటే పాపం చాలామంది రైతులు నష్టపోతున్నారనమాట. వాళ్ళు బాగుండాలి అంటే మనం మంచి రేట్ ఇచ్చి కొనుక్కోవాలి. వీటి వల్ల మనకైతే నష్టం ఏం లేదు, లాభాలే ఉన్నాయన్నమాట. సో ఇదే అండి ఈ షార్ట్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.